హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్యాస్ వరల్డ్. సో ఈ వీడియోలో నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మా నిత్యమ్మ బర్త్డే. మార్చ్ 5th అనమాట నిత్య బర్త్డే. సో ఈ రోజు నిత్య బర్త్డే లేవగానే చక్కగా హెడ్ బాత్ చేసేసుకొని దేవుడి దగ్గర అయితే దండం పెట్టిస్తున్నాను. అలాగే తన చేత ఒక కొబ్బరికాయ కొట్టిస్తున్నాను. బాగా చదువుకోవాలి అని దండం పెట్టుకోమా అని చెప్పాను, బాగా డాన్స్ చేయాలి అని చెప్పి. సో తనైతే కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర పూజ చేసిన తర్వాత దేవుడికి చక్కగా దండం పెట్టేసుకుంది. అలాగే తర్వాత వెంటనే నా దగ్గర వాళ్ళ నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందనమాట. అండ్ నిత్య అడుగుతుంది, నాకు ఎవరు గిఫ్ట్ ఇవ్వట్లేదమ్మా అని. సో తనకు వాచ్ అంటే చాలా ఇష్టం. సో తన కోసం నేను ఒక వాచ్ తీసుకున్నాను, పింక్ కలర్ యాజ్ యూజువల్గా. సో నిత్య బర్త్డే ఫ్రాక్ అనమాట. నాకు బుర్ర తినింది, పింక్ కావాలని. నిత్యకి పింక్ అంటే ఎంత పిచ్ అంటే ఏది తీసుకున్నా పింకే. లాస్ట్ ఇయర్ కూడా పింక్ కలరే, మళ్ళీ పింక్ అంటే ఆ పింక్ కోసం వెతికి ఇగో ఇంకా ఇది తీసుకున్నాను, పింక్ డ్రెస్. సో తర్వాత స్కూల్లోకి వెళ్ళిపోయాము. స్కూల్లో వాళ్ళందరూ కూడా ఇలా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నారు నిత్య కోసం. థ్యాంక్ యూ చెప్పును. సో అలాగే పిల్లలందరికీ కూడా ఇక్కడ చాక్లెట్స్, కేక్స్ లాంటివి అలా చేయరండి స్కూల్లో. నిత్య వాళ్ళ స్కూల్లో ఏవైనా హెల్తీ ఫుడ్డే మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫ్రూట్స్ కానీ చిక్కీస్, డ్రై ఫ్రూట్స్ ఉండ అలా మంచిగా హెల్తీ ఫుడ్డే డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో నేనైతే ఇక్కడ చిక్కీస్ తీసుకున్నాను పిల్లలందరికీ కూడా ఇవ్వడానికి. ఇవైతే కొంచెం హెల్త్కి మంచిది కదా. వాళ్ళు వెంటనే చక్కగా తీసుకొని తినేసారు కూడా. అలాగే చిక్కీస్ అందరికీ పిల్లలందరికీ ఇచ్చేసి, ఇదంతా గ్యాంగ్ అండి, నిత్య బ్యాచ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరూ ఫాస్ట్గా రాసేసి అల్లరి చేసే బ్యాచ్ అనమాట. నిత్య ఫ్రెండ్స్ దాన్విక, తన్విక, బాసావి, మమత, వీళ్ళందరూ వీళ్ళొక బ్యాచ్ అనమాట. కూర్చొని గొప్ప రాసేసి అల్లరి చేసేస్తారంట. వెనక కూర్చొని మేడం చెప్తూ ఉంటారు. సో అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇక్కడ నేను అండ్ 2 పెన్సిల్స్, ఒక స్కేల్, ఎరేజర్ అండ్ షార్ట్నర్, ఒక కిట్ అండి, అవి కూడా పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేసేసాము అనమాట. చేసేసి ఇంకా నిత్య ఇంటికి వచ్చేస్తాను, అక్కడ ఉండను అని చెప్పంటే ఇంకా ఇంటికి తీసుకొని వచ్చేసాను. పిల్లలందరికీ ఇచ్చేసిన తర్వాత పిల్లలకి అవే సరదా కదండి, చిన్న హ్యాపీనెస్ అనమాట. వాళ్ళకి సరదాగా అనిపిస్తుంది, ఎప్పుడు బర్త్డే వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు. పిల్లలందరికీ వాళ్ళు చాక్లెట్ పంచటము, షేర్ చేసుకోవటం వాళ్ళకి ఇష్టం కదా. సో ఈ చిన్న సరదాలు. సో ఈవినింగ్ యాజ్ యూజువల్గా కేక్ కటింగ్ అండ్ చాలా సింపుల్గా డెకోర్ అయితే చేసేసాను. ఊరికా జస్ట్ అలా బెలూన్స్ తోటి అప్పటికప్పుడు అలా అనుకొని చేసేసాను అనమాట. నిత్య ఫ్రెండ్స్ ఎవరు లేరు, చిన్ను కూడా లేదు పాపం, ఊరెళ్ళిపోయింది. సో ఆషు ఫ్రెండ్స్నే పిలిచానమాట. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు డియర్ నిత్య. సో ఈ రోజుకి మాత్రం మా షూ ఫ్రెండ్సే నిత్య ఫ్రెండ్స్ అయిపోయారు. సో ఇక్కడైతే వాళ్ళ అన్నయ్య కేక్ కట్ చేపిస్తున్నాడు. కేక్ కటింగ్ అని ఒక్కటే గోల 2 days ముందు నుంచి. సో కేక్ కట్ చేసి పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసామన్నమాట. అండ్ ఈ ఇయర్ నాకు చాలా ప్రీషియస్ అండి. నాకు ప్రీషియస్ అంటే ఎందుకంటే ఈ ఇయర్లోనే నిత్య తన 5th yearలోనే డ్యాన్స్ స్టార్ట్ చేసిందనమాట. డాన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది అండ్ 4 performances చేసింది. అండ్ ద మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఏంటంటే, మెమరబుల్ థింగ్ ఏంటంటే, తను గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పార్టిసిపేట్ చేసిందనమాట. అండ్ అది వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. కూచిపూడి 5000+ డాన్సర్స్ తోటి కూచిపూడి కళావైభవం అని చెప్పి. సో అది నాకు చాలా మెమరబుల్ అనమాట. ఈ ఇయర్ చాలా హ్యాపీ నాకు. సో అందువల్ల నాకు కొంచెం ఈ ఇయర్ అంతా కూడా కొంచెం ప్రీషియస్గా అనిపిస్తుంది. నిత్యకు కూడా చాలా మెమరబుల్. ఇప్పుడు గుర్తు ఉండకపోయినా ఫ్యూచర్లో చూసుకొని తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మా నిత్యమ్మ బర్త్డే అయితే ఇలా పిల్లలతోటి, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, మా ఇంటి పక్కన చుట్టూ ఉన్న నైబర్స్ పిల్లలతోటి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేశాము. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much.